ఏకంగా ఊరికే ఆసరా పింఛన్ దాదాపు 6.5 ఏళ్లుగా దోపిడీ. పింఛన్ల పంపిణీలో అవకతవకలు, అక్రమార్కులకు కాసుల పంట. మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఉదంతం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందజేస్తోంది. కానీ ఈ పథకాల్లో లబ్ధిదారులకు మేలు జరగకుండా కొందరు వ్యక్తులు అధికారులతో కుమ్మక్కై భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇందుకు సాక్ష్యం తాజాగా మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట గ్రామంలో బయటపడిన అవకతవకలే. నార్మల్గా ఎక్కడైనా సరే వ్యక్తులకు పెన్షన్లు మంజూరు అవుతాయి. ఇది చాలా నార్మల్ అయిన విషయమే. కానీ అదే పెన్షన్ ఓ ఊరికి మంజూరైతే ఇక్కడ ఊరికి అన్నా కదా అని ఊర్లో పింఛన్దారులకు అనుకునేరు కాదు. ఊరి పేరు మీదే ప్రత్యేకంగా పెన్షన్ వస్తోంది. అది కూడా దాదాపు 6.5 ఏళ్లుగా కొనసాగుతుందని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని నరసింహులపేట గ్రామానికి ఆసరా పెన్షన్ మంజూరు కావడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పింఛన్లను లబ్ధిదారులు తపాలా శాఖ కార్యాలయంలో తీసుకుంటారు. మరికొంతమంది లబ్ధిదారుల బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగా పడకపోతే గ్రామ కార్యదర్శి లేదా కారోబార్ వేలిముద్రలతో చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విధంగా చేయడం అక్రమ చెల్లింపులకు, అవినీతికి దారితీస్తోంది. మొత్తంగా మరణాల నమోదు, పెన్షన్ చెల్లింపులు చేసే విభాగాల మధ్య సమన్వయ లోపంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వరాలను కురిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు 60 ఏళ్ల వయసున్న వారికి పెన్షన్ మంజూరు చేసింది. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టుతో ఎలాంటి సంబంధం లేకుండా ఆఫ్లైన్లో ఆయా గ్రామ పంచాయతీలో దరఖాస్తులను స్వీకరించింది. అదే సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, కారోబార్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. నిబంధనలను పక్కన పెట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్న కుటుంబ సభ్యులతో పాటు చనిపోయిన వారి పేర్ల మీద అవినీతికి పాల్పడినట్లు సమాచారం. ఇక ఇదే తరహాలో మరణించిన నరసింహులపేట నివాసితులు కానీ 65 మంది లబ్ధిదారుల పేరిట ఒక్కొక్కరికి నెలకు 2016 రూపాయల చొప్పున నగదు డ్రా చేసినట్లు తెలిసింది. అది కూడా గత 6.5 సంవత్సరాలుగా ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. ఈ విధంగా ఒక్క నరసింహులపేట ప్రాంతం కానీ లబ్ధిదారుల లిస్టులో 55 మంది పేర్లు ఉన్నాయని తెలుస్తుండగా దీనిపై లోతుగా విశ్లేషణ చేస్తే మరో 50 పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న బాధ్యతలను గుర్తించి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.